సుమారుగా నా మీద ఎన్ని కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యాయో బహుశా పోలీస్ వారికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఒకే నేరం మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసినటువంటి అరుదైనటువంటి సంఘటన. చట్టం చాలా క్లియర్గా చెప్తుంది ఒకే నేరం మీద ఒక కేసు మాత్రమే రిజిస్టర్ చేయాలి అని. కానీ ఒకే నేరారోపణ మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసి నన్ను వేధించాలి, భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా ఉంటున్నానని, సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తున్నానని కూడా నా మీద కేసులు పెడుతున్నారు. దానికి తాజా ఉదాహరణ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినటువంటి ఒక వ్యంగ్య చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు నా మీద కేసు పెట్టారు. ఒక కేసు కాదు, 2 కేసులు పెట్టారు. సిఐడి ఒక కేసు పెట్టింది, గుంటూరు పోలీసులు ఒక కేసు పెట్టారు. ఒకే నేరారోపణ మీద 2 కేసులు పెట్టారు. వాటిని కోర్టులో ఛాలెంజ్ చేశాను. కోర్టు వారు దానిలో అరెస్ట్ చేయొద్దని విచారించమని మాత్రం కోర్టు వారు పోలీసులకు ఆదేశించారు. అయితే లేటెస్ట్గా నేను ఇప్పుడు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే నిన్నగాక మొన్న ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది ఎక్కడ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 478/26 23వ తారీఖు ఆగస్టు నెలలో ఒక కేసు బుక్ చేశారు. ఇది చాలా చిత్రమైనటువంటి కేసు. నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు యాక్టివ్గా ఉండి ప్రజలకు నా అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచేదానికి నేను నిరంతరం పనిచేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే నా యూట్యూబ్ ఛానల్లో అంబటి రాంబాబు అఫీషియల్ అనే ఛానల్లో నేను నా ప్రసంగాలు, కొన్ని సందర్భాల్లో నా పాటలు దానిలో నేను పోస్ట్ చేస్తాను. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కావాల్సిన వాళ్ళు చూస్తారు. దీనిలో రీసెంట్గా నేను ఒక పాటని పోస్ట్ చేశాను. ఆ పాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది వెన్నుపోటు పార్టీ అని, ఆ వెన్నుపోటు పార్టీ అనేక మందికి వెన్నుపోటు పొడిచిందని, తన బంధువులకు పొడిచిందని, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిందని, వారి బంధువులందరికీ వెన్నుపోటు పొడవడంతో పాటుగా ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచింది, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది. ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలన్నింటినీ కూడా మంట కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అనేది నేను రీసెంట్గా ఏఐలో ఒక పాటని పోస్ట్ చేయటం జరిగింది. ఇది ఎందుకు పోస్ట్ చేశాను? కారణం ఏమిటి అంటే ఇది ప్రతి విమర్శ తప్ప విమర్శ కాదు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి పార్టీని వెన్నుపోటు పార్టీ అనడం అనేది చాలా సహజమైనటువంటి అంశం, నేను కొత్తగా చెప్తున్నటువంటి అంశం కూడా కాదు. ఎందుకు పోస్ట్ చేశానంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడ్డా సరే ఇది గొడ్డల పార్టీ, ఇది హింసా పార్టీ అని ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన పెడుతూ ఉన్నారు. ఆయనే కాదు, ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు, మంత్రివర్గ సభ్యులు ఎక్కడ కనపడితే అక్కడ ఇది గొడ్డల పార్టీ అన్నారు. నేను మీకు మనవి చేస్తున్నా, మొన్న అయితే ఒక సోషల్ మీడియాలో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ వేసుకుంటాడు, ఒకడు గొడ్డలు పిచ్చుకుంటాడు, వెనకాల కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు మాస్కులు వేసుకుంటారు, వాళ్ళు కూడా ఈయన ఎమ్మటి వస్తారు, ఇది గొడ్డలి పార్టీ అని చెప్పేసి డయాస్ మీద పబ్లిక్గా డ్రామా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ నేను మీకు తెలియపరచదలుచుకున్నాను. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యుడి వరకు, కార్యకర్త వరకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలవకోకుండా ఇది గొడ్డలి పార్టీ అంటే దానికి ప్రతిగా ఇది వెన్నుపోటు పార్టీ అని చెప్పేదానికి, ప్రజలకు ఆ వివరణ ఇచ్చేదానికి ఒక పాట రూపంలో నేను ఇస్తే దాని మీద కేసు పెట్టేశారు. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల, దానిలో తప్పే ఉందో నాకు అర్థం కాల. రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. ఇంకొక మాట కూడా చెప్తా, ఒక ఉపన్యాసం కొంతమందిని మాత్రమే ప్రభావితం చేస్తుంది, కానీ ఒక కార్టూన్, అదేవిధంగా ఒక పాట లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. నా అభిప్రాయాలని పాటల ద్వారా చెప్పేటటువంటి
ప్రక్రియలో నేను ప్రజల ముందుకు వెళుతూ ఉంటే వ్యంగ్యమైనటువంటి పాట నేను పెడితే దాని మీద కేసు పెట్టేసి నన్ను ఏదో గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఆ పాటని మీకు ఒక్కసారి వినిపించాలనేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. దయచేసి ఆ పాటను వేయవలసిందిగా కోరుతున్నాను. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. దీన్ని ఇప్పటికీ సుమారుగా 1,00,000 మంది చూశారు. ఇది ప్రజల్లో విస్తృతంగా వెళుతుంది. వెళితే భయం ఎందుకని అడుగుతా ఉన్నా. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద ఏఐతో నీచంగా విమర్శిస్తూ తీసినటువంటి చిత్రాలు మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. దీని మీద నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశాం. నా పేరు మీద ఒక కేసును రిజిస్టర్ చేశారండి. నేను పాట పెడితేనే నా మీద కేసు రిజిస్టర్ చేశారే. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని, ఆయన ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా, విచ్చలవిడిగా, నీచంగా వారి కుటుంబ సభ్యుల్ని కూడా విమర్శిస్తూ ఉంటే వాటి మీద స్వయంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి నేను వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఒక పాట పెట్టంగానే ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు? నేను ముఖ్యంగా పోలీసు వారిని అడుగుతా ఉన్నా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? రాజకీయంగా ఒక వ్యంగ్యాన్ని నేను పెడితే వ్యంగ్యంగా ఎదుర్కోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవచ్చు, నారా లోకేష్ గారు ఎదుర్కోవచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా వ్యంగ్యంగా మళ్ళీ విమర్శ చేయొచ్చు. నేను పాట పెడితే మరొక పాట పెట్టచ్చు. రాజకీయంగా నేను విమర్శ చేస్తే మరొక విమర్శ చేయొచ్చు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ తలుపులు తట్టి కేసులు బుక్ చేసి ఆ విధంగా నాకు సమాధానం చెప్పాలని అనుకోవటం మీ అమాయకత్వాన్ని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులకి, పౌరులకి కొన్ని హక్కులు ఉంటాయి. నేను చాలా ప్రశ్నలు వేస్తున్నాను. ఈ రాష్ట్రంలో రాజకీయ విమర్శలు చేస్తుంటే దానికి పోలీసులు సమాధానం చెప్పాలా? మీరు కదా సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో అడిగే హక్కు లేదా, ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతా ఉన్నా. మీకు ఒక విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తా, చాలామందికి తెలియదు. ఎందుకంటే తరం మారిపోతుంది. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మామగారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఈ రాజకీయ పార్టీని లాక్కున్నటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సినిమాలు తీశారు, వ్యంగ్య సినిమాలు. మీకు గుర్తున్నాయో లేదో? నా పిలిపే ప్రభంజనం అని ఒక సినిమా, మండలాధీశుడు, గండిపేట రహస్యం, ఇలా అనేకమైనటువంటి చిత్రాలు, 2.5 గంటలు 3 గంటలు ఉన్నటువంటి నిడివి కలిగినటువంటి చిత్రాలు ఈ రాష్ట్రంలో విడుదలయ్యాయి. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని పోలినటువంటి డ్రెస్ వేశారు. దానిలో కోట శ్రీనివాసరావు గారు చనిపోయాడు, ఆయన ఎన్టీ రామారావు గారి పాత్ర పోషించారు. ఆ విధంగా కాషాయ వస్త్రాలు వేసుకొని చాలా వ్యంగ్యంగా చిత్రాలు తీసి ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. కానీ ఎన్టీ రామారావు గారు ఏం కేసులు పెట్టలేదే. మహానటుడు కృష్ణ గారు తీసిన సినిమాలు ఉన్నాయి, నా పిలిపే ప్రభంజనం. ఎన్టీ రామారావు గారు ఆ రోజున పోలీసులు లేరా? ఆ రోజున పోలీసులు మరి కృష్ణ గారి మీద కేసు పెట్టారా? శేషగిరిరావు గారి మీద కేసు పెట్టారా? ఈ చిత్రాలు తీసినటువంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారా? ఏంటిది నాకు అర్థం కాల. సాక్షాత్తు చిత్రాలనే తీసి ఆంధ్ర రాష్ట్ర థియేటర్లో విడుదల చేసి మండలాధీశుడని, నా పిలిపే ప్రభంజనమని, గండిపేట రహస్యమని వ్యంగ్య చిత్రాలు తీసి ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా విమర్శ చేస్తే ఎన్టీ రామారావు గారు ఎదుర్కొన్నాడు. ఇలా కేసులు పెట్టలేదే? నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా కేసులు పెట్టి మమ్మల్ని ఏదో బెదిరించాలని అనుకుంటే
బెదరటానికి మేము సిద్ధంగా లేవని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎన్నో నేను ఈ రాష్ట్రంలో పోలీసులు చేసిన పనులు నాకు తెలియగలుగుతా. మా మీద కేసులు పెట్టమా? పోస్టులు పెడితే కేసులు పెడతారా? ఎంతకు దిగజారిపోయారు పోలీసు వ్యవస్థ ఇవాళ నాకు అర్థం కావట్లే. పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఇక్కడ నేను మళ్ళా ప్రస్తావన చేయాలని అనుకుంటున్నా. ఏమండి,